అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం రావి శాస్త్రి గారి రచన ఇల్లును ఆస్వాదిస్తున్నాం. ముందుగా 7వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 8వ భాగంలోనికి ప్రవేశిద్దాం. గోపికా మనోహరం గారు చిట్టెమ్మ ఇంటిని కొంటారని, ₹1,00,000 వస్తాయని గవర్రాజు చెప్పిపోయిన తర్వాత చిట్టెమ్మ కలల్లో తేలిపోతూ ఉంటుంది. ఆమె మనస్సులోని ఆశ అనే మొలక వృక్షమై ఆనక పూత కూడా పూస్తుంది. ఈలోగా సోమయాజులు వస్తాడు. సోమయాజుల్ని పూర్తిగా నమ్మిన చిట్టెమ్మ అతనికి తన పెద్ద మేనల్లుడు వెంకటలక్ష్మి పెద్ద కొడుకు ఉదయభాస్కరం గురించి, అతడు సంఘ వ్యతిరేక వ్యక్తిగా ఎదుగుతున్న సంగతిని చెప్పేస్తుంది. ఇంతలో వచ్చిన టెలిగ్రామ్ ద్వారా సోమయాజులకి కొత్తపల్లి వరహాలు తల్లి కొత్తపల్లి మహాలక్ష్మి చిట్టెమ్మ బంధువు చనిపోయిన భోగొట్టా కూడా తెలుస్తుంది. గోపికా మనోహరం గవర్రాజులు చిట్టమ్మను కలుసుకోవటంతో సోమయాజుల్లో ఆరాటం పెరిగిపోతుంది. మంచి ప్లేడర్ని పట్టుకుని చిట్టెమ్మ కథ నడిపించడానికి ఇక త్వరపడాలనుకుంటాడు. అరుణప్రకాశం కూడా ఊళ్ళో లేడు కనుక ఇదే మంచి సమయం అనుకుంటాడు. చిట్టెమ్మకి రిజిస్టర్ కవర్లో సోమయాజులు పంపిన నోటీస్ అందుతుంది. ఆ నోటీస్ సారాంశం విని ద్రోహం జరిగిందని తెలుసుకున్న చిట్టెమ్మ మూర్ఛపోతుంది. మూర్ఛ తెప్పరిల్లాక తాను కేవలం 2,000 మాత్రమే అప్పు తీసుకున్నానని, 22,000 కాదని, తాను పురోణి ఏమీ రాయలేదని చెబుతుంది. గోపికా మనోహరం గారు గవర్రాజుతో పాటు మరలా వచ్చి చిట్టెమ్మని ఓదార్చి ఏమీ భయపడవద్దని, వ్యవహారం అంతా తాను చూసుకుంటానని హామీ ఇచ్చి వెళ్తారు. ఇక 8వ భాగంలో కథ ఇలా ముందుకు సాగుతుంది. లోకం ఎలా ఉందో చూడండి అనుకున్నాడు సోమయాజులు. ఈ ప్రభాకరాన్ని పెంచి పెద్ద చేసింది ఎవరు? ఈ సోమయాజులే. వెధవ. ఆ రోజుల్లో దమ్మిడి ప్రాక్టీస్ లేక చింకి నల్లకోటు తొడుక్కుని కాకిరెట్టలు కొంగరెట్టలు మీద పడకుండా కోర్టు దగ్గర చింత చెట్ల కింద అటు ఇటు గెంతుతూ తిరుగులాడుతున్న రోజుల్లో వాడి తెలివితేటల మీద నమ్మకం ఉంచి చెట్టు కింద ప్లేడర్ని చెట్టంత ప్లేడర్ని చేసింది ఈ సోమయాజులే. కాంతం ముగుణ్ణి కాంతము సోమయాజులు కలిసి ఖూనీ చేసేశారని కేసు తగులుకుంది. పోలీసులకి సరైన సాక్ష్యం దొరకలేదు. అయినా మసిపూసి మారేడికాయని ఎలాగైతేనే తయారు చేశారు, కేసు బనాయించారు. ఆ రోజుల్లో రూపాయికి 192 దమ్మిడీలు వచ్చేవి. తమ మీది వెధవ కేసు దమ్మిడీ ప్లేడర్ వాదించినా పోతుంది, లేదా అదే వెధవ కేసుకి ₹1,000 ప్లేడర్ వాదించినా పోతుంది. అయినా పాము చిన్నదే అయినా పెద్ద కర్రతో పెట్టి చంపాలి అన్నారు చాలామంది. అయినా సరే ప్రభాకరం దశ లేక దమ్మిడీ ప్లేడర్ కింద ఉండిపోయాడు. కానీ దశ తిరిగితే వాడే ₹1,000 వకీలు కింద మారగలడని నమ్మకం ఉంచి ప్రభాకరం ఈ కేసు ధైర్యంగా నిలబడి చెయ్యి, అధైర్యపడకు, కేసు మనం నెగ్గుతాం అని ఆ రోజుల్లో తన కేసు వీడి చేత డిఫెన్స్ చేయింపించి నెగ్గింపించింది తను, ఈ సోమయాజులే. ఆ దెబ్బతో నీళ్లు లేక చస్తున్న మాడు మొక్క మర్రి చెట్టు కింద మారిపోయి మహావృక్షంగా ఎదిగిపోయి ఊడలు కూడా దించేసింది. దానిమీద కేసు మీద కేసు. దశ తిరిగిపోయింది. నక్కల నకనకలాడిన నా కొడుకు దుఃఖబలిసిపోయాడు. పెద్ద క్రిమినల్ లాయర్ అయిపోయాడు. దెబ్బతో దాంతో చూస్తుండగా పెద్ద సివిల్ లాయర్ అని కూడా అనిపించుకున్నాడు. కన్యాశుల్కంలో
రామప్పంతులు అనే పప్పులేని పులగం ఉండనట్టు ఇప్పుడు మన దయల వల్ల వీడు అటో ఇటో ఎటో లేని పెద్ద కేసు ఏది ఈ ఊళ్ళో లేదు. మన భిక్షే వీడికి లక్షల కింద మారింది. అటువంటిది అంతా అయినప్పుడు మన నోటీసుకి అవతల పార్టీ సైడు కాసి సర్వం మిథ్యా అని జవాబు పంపిస్తాడా? పోనీ నేనే ముందు వెళ్ళి నోటీస్ ఇమ్మని బతిమాలితే ఏమన్నాడు? ఆ చిట్టెమ్మ తరఫున మొన్నే కదా కేసు చేశాం, అంచేత మర్యాదగా ఉండదు, మరొకళ్ళ చేత నోటీస్ ఇప్పిద్దు అన్నాడు. అప్పుడు కదా తను గత్యంతరం లేక సుందర శివరావు దగ్గరికి పోయింది. చిట్టెమ్మ మొన్నటి క్లయింట్ అయితే తను అటుమొన్నటి అసలు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అటుమొన్నటి క్లయింట్ని కాదా? అటువంటప్పుడు మధ్యస్థంగా ఉండిపోకుండా అవతల సైడ్ ఎందుకు కొమ్ము కాయాలి? ఈ ఊరివాణ్ణి, బాగా తెలిసిన వాణ్ణి, అంతో ఇంతో పలుకుబడున్న కౌన్సిలర్ని, సాక్షాత్తు నీ పాత క్లయింటుని, అటువంటిది నువ్వు నాకు ఎగినెస్ట్గా నిల్చుని సుమతి శతక నీతులు చెప్తూ జవాబు పంపిస్తావా? అది కాదు అసలు సంగతి. అసలు రహస్యం ఇందులోనిది ఏమిటి అంటే ఏమీ లేదు, డబ్బు. అది అసలు రహస్యం. డబ్బు దగ్గర చుట్టరికాలు బాంధవ్యాలు ఉండవనుకుంటాను. డబ్బుకి డబ్బే చుట్టం. అందుచేత ఎవరిని ఏమి అనుకోవలసిన అవసరం లేదు. డబ్బుకి డబ్బే చుట్టం. ఆ చిట్టెమ్మకి దాని అందం అదేం చేసుకోవాలో దానికే తెలియనట్టు దాని ఆస్తి ఏం చేసుకోవాలో దానికే తెలియదు. కళ్ళు లేని వాడికి పెళ్ళం ఎలుగుబంటి లాంటి జాంబవతీ కన్య అయినా ఒకటే, మోహిని లాంటి మేనకాశిరోమణైనా ఒకటే. అలాగా ఆ పాడు కొంపకి దానికి 50,000 చాలు. అంతగా బతిమాలుకుంటే అన్యాయం మనకొద్దు. మరో 50,000 పారేద్దాం. దాని చేతికి డబ్బు, మన చేతికి ఆ ఇల్లు. ఎవడికి కావాలి? మంచి చక్కని జాగా వస్తాయి. అప్పుడు కథ సుఖాంతం. అంతవరకు చిన్న సస్పెన్స్ అని తన ఇంటి వరండాలో వాలు కుర్చీలో వీధికి ఎదురుగా కూర్చుని ఏమేమో ఆలోచించుకుంటున్నాడు సోమయాజులు. పగలు 10 గంటలు దాటింది. ఎండ వేడిగా ఉంది, గాలి చల్లగా ఉంది. పోస్ట్ మ్యాన్ ఎప్పుడొచ్చాడో గమనించలేదు సోమయాజులు. కానీ ఆ రోజు దేముళ్ళా దిగిపోయాడు. దేముళ్ళా దిగి, సార్ పోస్ట్ అన్నాడు. పోస్టు వాణ్ణి ఈ సోమయాజులు అదృష్టవశాత్తు భగవంతుడి కృప వల్ల ఆ రోజు గమనించేడు గాని, గమనించకపోతే కథ సుఖాంతమయ్యేదో దుఃఖాంతమయ్యేదో చెప్పడం కష్టం. అదేదో అనుకుంటే టెలిఫోన్ బిల్లు. అది అందుకొని పోస్ట్ వాణ్ణి సరే వెళ్ళు అంటే పోస్ట్ వాడు వెళ్ళలేదు. అదృష్టం కలిసి రావాలి. సార్, మా ఇంటి పన్ను డబల్ చేసేసారు సార్. మాదసలు పూరి కొంప. ఈ మధ్యే రేకులు వేసామని పన్ను పెంచేశారు సార్. తమర్ని పట్టుకుంటే పన్ను తగ్గుతుందని, పని జరుగుతుందని చిట్టెమ్మగారు చెప్పారు సార్. ఖర్చులు ఏమైనా ఉంటే ఇంత అవుతుందని చెప్పండి సార్, ఇచ్చుకుంటాను అన్నాడు పోస్ట్మన్ దీనంగా. మా మరదల పిల్ల చెప్పింది. ఎప్పుడు చెప్పింది? 15 రోజుల కింద చెప్పారు సార్. కానీ తమరు ఇవాళే దొరికారు. 15 రోజుల క్రితం అంటే తను నోటీసు పంపించక ముందన్నమాట. ఇప్పుడైతే చెప్పదు. ఇప్పుడు ఆ దిబ్బముండ తన శత్రువు అయిపోయింది. శత్రువుకి ఏమి జాబులు వస్తున్నాయో తెలుసుకోవడం ఎందుకైనా మంచిది. మా మరదలు పిల్లకి ఏదైనా ఉత్తరం ఉందా? పోస్ట్మన్ ఉత్తరాల కట్టంతా చూసి ఒక కవర్ పట్టుకొని బొల్లా ప్రగడ చిట్టెమ్మ ఉరఫ్ సుందరమ్మ అని చిరునామా చదివి, ఉంది సార్ అన్నాడు. సోమయాజులు మెదడులో ఏదో మెరిసింది. దీనికోసమే మా మరదలు పిల్ల చూస్తోంది. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. వేగిరం ఇచ్చేస్తాను నేను వెళ్ళి. ఏది ఆ ఉత్తరం ఇలా గీయి. సందేహించకుండా కవరు సోమయాజుల చేతికి ఇచ్చేసాడు పోస్ట్ మ్యాన్. ఇచ్చాక
తమరిని ఎప్పుడు కలిసేది సార్ అని అడిగాడు. సోమయాజులు గుండె రైలు బండిలా పరిగెడుతోంది. ఆదివారం పొద్దుటరా అనేసాడు కుర్చీలోంచి లేస్తూ. లెక్క ఎంత తెమ్మని సెలవు? వేళ చెప్తాను. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. కవర్ మీద అదే కుదురైన ఆడదస్తూరితో అదే విధంగా చిరునామా. అటువంటి చిరునామా గల జాబే ఆ దినం ఆ చిట్టెమ్మ ముండ మేనల్లుడి చేతికి ఇచ్చేసింది. ఇంకా చూస్తే ఈ కవరు పంపిన వారి చిరునామా కొత్తపల్లి మహాలక్ష్మి, కొత్త అగ్రహారం, విజయనగరం అని ఉంది. కొత్తపల్లి మహాలక్ష్మి పేరెక్కడో విన్నాను. ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ? కొత్తపల్లి మహాలక్ష్మి చిట్టెమ్మకి పెత్తల్లి కూతురు. చచ్చిపోయింది, టపా కట్టేసింది. మరైతే ఈ ఉత్తరం స్వర్గం నుంచి రాసిందా, నరకం నుంచి రాసిందా? రాసిన వారికి ఇది చచ్చిందన్న భోగట్ట తెలియదు. దాని పెద్ద మేనలుడు అడవుల్లోకి పోయి గవర్నమెంటుతో దెబ్బలాడుతున్నాడేమోనని భయం. ఉగ్రవాది చీకట్లో అడవిలో ఓ వార నక్కిన లేడిని కనిపెట్టిన ఆకలి పులి కళ్ళలా మెరిసేయి సోమయాజులి కళ్ళు. అతను ఆ కవర్ పట్టుకుని ఇంట్లోకి నడిచాడు. సోమయాజుల్ని చిన్నతనంలో అల్లరి అప్పల నరసింహం అనేవారు. పొగరుగా పెంకెగా ఉండేవాడు. అరుణప్రకాశాన్ని తలుచుకోగానే అతనిలోని సోమయాజులు వెనక్కి వెళ్ళి అప్పల నరసింహం ముందుకొచ్చాడు. చిటికెల చిట్టి కన్నబాబుని చిట్టిబాబు అంటేనే డిపార్ట్మెంట్ వారికి, పై వారికి కూడా తెలుస్తుంది. ఆజానుబాహుడు, స్ఫురద్రూపి. గోపికా మనోహరం గారికి అతడు రూపంలో అన్నగారులా ఉంటాడు. అతను అందంగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, ఎల్లప్పుడూ నీట్గా ఉంటాడు. కొత్తగా చూడ్డానికి వెళ్తే చాలా గోటుగా ఉంటాడు. అవసరమైతే ఖూనీలు చేయించగలిగిన వాళ్ళ ఉంటాడు. గంభీరంగా అతను కొండలా ఉండగలడు. కుసుమ కోమలంగా ఉన్నట్టు నటించగలడు. సింహంలా గర్జించగలడు. విషహాసం చెయ్యగలడు. పాములా బుసగొట్టగలడు. అవసరానికి వెన్నలా మాట్లాడగలడు. మాటల్లో తేనెలు ఊరించగలడు. అన్ని విద్యలు నేర్చినవాడు కాబట్టే అతగాడు డిపార్ట్మెంట్లో ఫోర్సులో జవానుగా చేరి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ దొరగారుగా అవగలిగాడు. మరింకా ఏనర్థంలో అతను రిటైర్ అయిపోతాడు. ఈలోగా కనీసపు కోరిక అతనికి ఏమిటయ్యా అంటే కనీసం అడిషనల్ ఎస్పీగా, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అవుదామని. అందుకు అడ్డు వచ్చేదల్లా అతగాడి డబ్బాశ అట. అది ఇతగాడికొక్కడికే ఉన్నట్టు. అసలు ఏ ఉద్యోగంలో అయినా ఎవడైనా ఎందుకు చేరుతున్నట్టు? డబ్బు గురించి కాకపోతే అది దైవసేవ, మానవ సేవ అని చేరుతున్నాడా? దైవసేవ చేసే చాలామందికి కూడా రోజు పాలు, పళ్ళు, వెన్న, మీగడ పడుతూనే ఉంటాయి. అన్నీ ఆరగించి నిగనిగలాడుతూ కొత్త పెళ్లి కొడుకుల్లా కనిపిస్తారు. వారు స్వాముల వారైతే ఇంకా చెప్పేదేముంది? పల్లకీలు, బోయిలు, ఏనుగులు, సింహాసనాలు, చుట్టూరా భక్తిపరులు, భజనదాసులు. అసలైన దైవసేవకులు అడవుల్లోకి పోయి తపస్సు చేసుకుంటారు. అంతేగాని నీకు నాకు దేవుడికి మధ్య బ్రోకర్లుగా పనిచేస్తూ కూర్చోరు. మరింకా మానవ సేవే మాధవ సేవ అంటూ రంగంలోకి దిగే రాజకీయవేత్తల గురించి చెప్పాలంటే భారతం అంత గ్రంథం అవుతుంది. మానవ సేవే మాధవ సేవ కరెక్టే. కానీ మానవ సేవ చేసేవాడు వాడు కూడా మానవుడే కదండి. అందుచేత వాడి సేవ వాడు ముందు చూసుకుని మిగతా మానవ మాధవ సేవకి దిగుతాడు. లేదు అంటే ఈ మానవ సేవ చేసే మహానుభావుడున్నాడే వాడికి ఓహో ఏమి మానవ సేవ చేసేస్తున్నాడండి
అని సర్వ విధాలా సేవ చేసే సోదరులు తయారైపోతారు. నువ్వు వెళ్ళి 10 మంది రోగుల్ని గట్టిగా కౌగలించుకో. అది మానవుడిగా నువ్వు చేసే మాధవ సేవ. అప్పుడు నిన్ను కౌగలించుకొని నీ పాదాలు పట్టుకుందికి ఎంతమంది గొప్పవారు ఎగబడి నీకు కాలు కందనివ్వకుండా సేవ చేస్తారో నువ్వే చూద్దువు గాని. దాంతో అంటే నీ మాధవ సేవతోనే నీ మానవ సేవ జరిగిపోతుంది. సన్మానాలకి, సత్కారాలకి, ముప్పొద్దుల సుష్టుగా భోజనానికి లోటుండదు. పూర్వం ఓ మహానుభావుడుండేవాడు. అతగాడికి దేశసేవ, బీదోళ్ల సేవ తప్ప వేరే పని లేదు. పైన ఆస్తి లేదు. అంటే అతగాడు భిక్షాధికారన్నమాట. మా సరోజినీ నాయుడమ్మ అతగాడి గురించి ఏం చెప్పిందో తెలుసా? ఈ మహానుభావుణ్ణి భిక్షాధికారిగా ఉంచడానికి దేశానికి రోజుకి 1,00,000 రూపాయలు ఖర్చవుతుంది అంది. చెప్పొచ్చేదేమిటంటే ఈ చిట్టిబాబు ర్యాంకరే. జవానీ ర్యాంక్ నుంచి డిఎస్పి దాకా ఎదిగినవాడి. కానీ కాస్త డొక్క శుద్ధి దేవుడి దయ వల్ల మనకి అబ్బింది. 4 చదువుతాను. అదీగాక పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ తిరగేసి అప్పచెప్పగలను. అది ఈ ఐపీఎస్లకి గిట్టదు. వాళ్ళే దేవుడి కొడుకులం అనుకుంటారు. గట్టిగా నిలబడి మళ్ళీ డ్రిల్లు చేయించమంటే చేయించలేరు. బ్యూగిల్ ఊదడం అలా ఉంచు, విజిల్ ఊదమంటే ఊదలేరు. విజిల్ అంటే ఎలాగుండాలా? ఏనుగు ఘీంకరించినట్టుండాల. అలా కాదు. చిలక పెట్టారుపులా ఒకడు ఊస్తే మేక మెకమెకలాడినట్టు మరోడు ఊస్తాడు. ఓ టాపిక్లోంచి మరో టాపిక్లోకి జంప్ చేస్తుంటాడు ఈ చిటికెల చిట్టిబాబు. మరోలా అనుకోకండి. ఇందాట్లా ఈ మానవ సేవే మాధవ సేవగాళ్ల గురించి చెప్తున్నాను కదా. ఈ సేవగాళ్ల వెనుక చాలామంది హంగుదారులు చేరుతారు. వాళ్ళు కాపలా సేవకులు, ప్రచార సేవకులు అన్నమాట. మానవ సేవగారి పేరు చెప్పి రోజుకి 1,00,000 భక్షించేది వీళ్ళన్నమాట. అయినా నాకు తెలియక అడుగుతాను, చందాలు వసూలు చేయకుండా మానవ సేవ, మాధవ సేవ చెయ్యలేవా? రహస్యం ఏమిటంటే ఆ డబ్బుతో ఓ వింగు కొంత జనం మన పక్క చేరుతుందన్నమాట. కాదు అని నా దగ్గర చెప్పడానికి నా దగ్గర ప్రయత్నించకండి. నేను నమ్మను. నేను పోలీసోడిని. అంచేత నిజం చెప్పాల్సి వస్తే దేశంలో డబ్బు అక్కర్లేని వాడంటూ లేడు. కష్టపడిన వాడికి వాడి కష్టానికి ఫలితంగా డబ్బు కావాలి. మిగతా వారికి కష్టపడకుండా డబ్బు కావాలి. మిగతా వాళ్ళమే మనం. మనం అంటే మరెవరో కాదు, దొంగలం. కష్టపడేవాడు కష్టపడి తినటానికి మనందరికీ తిండి పండించి మిగతా అవసరమైన అన్ని వస్తువులు చెమటోడ్చి తయారు చేస్తే దేశాన్ని ఏలుబడి ఏలేది మట్టుకు దొంగలు, దొంగ వ్యాపారస్తులు, దొంగ ఉద్యోగస్తులును. దొంగల జమలోనే బడా చోటా రాజకీయ నాయకులంతా వస్తారు. మంచి వ్యాపారులు, మంచి ఉద్యోగస్తులు అక్కడక్కడా లేరని కాదు, కానీ దేశం ఏలుబడి మాత్రం వాళ్ళ చేతుల్లో లేదు. దొంగల చేతుల్లోనే ఉంది. దొంగల్లో దొంగలకి పేచీలు వచ్చినప్పుడే తిట్టుకోడాలు, కొట్టుకోడాలు, నరుక్కోడాలు, నువ్వు డబ్బు తినేసేవంటే లేదు, నువ్వే తినేసేవని తిట్టుకోడాలు అన్నీ జరుగుతాయి. నిజం మాత్రం నేను చెప్పిందే నిజం. ఇది పోలీసోడి తిరుగులేని పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు, చిటికెల చిట్టిబాబు పలుకు. ఇది దొంగల చేతుల్లో నలుగుతున్న దౌర్భాగ్యపు బంగారు దేశం. బంగారు దేశం అంటే జ్ఞాపకం వచ్చింది. అదండి మన మీద ఆరోపణ. ది గ్రేట్ గ్రాండ్ ఎలిగేషన్ అది. అయితే రుజువేమిటి? దానికి సాక్ష్యం ఏమిటి? కష్టే ఫలే. చోరులు కష్టపడి బంగారము దొంగిలించెదరు,
పోలీసులు కష్టపడి శ్రమించి ఆ చోరులను పట్టుకొందురు. శ్రమకి తగ్గ లాభం నీ జీతపురాళ్ళుగాక కించిత్తైనా ఉండొద్దా? ఉంటే అదో పెద్ద తప్ప. అందులోనూ అది 10 మంది పంచుకుంటారు తప్ప ఒక్కడు తినేస్తే మిగతా 9 ఊరుకుంటారా? మీరే చెప్పండి. ఓ దొంగెద ఉన్నాడండి. ఇప్పుడు ఇల్లు సోదా చేస్తే వాడింట్లో దొరుకుతాయి బంగారపు ఇటికెలు. అందుకు వాణ్ణి ముందు మోసేయొచ్చు. వాడి ఇంట్లోంచి 400 తులాల బంగారం పోయింది. 400 ఎక్కడి నుంచి వచ్చేయని వాడి భయం. అంచేత 25 తులాలే పోయిందన్నాడు. అది ఎఫ్ఐఆర్. అయితే డెకాయిట్లు దొరికేను, అంత బంగారం దొరికింది. మిగతా బంగారం ఏమైనట్టు? బంగారం అంతా స్టేట్ గోల్డ్ పూల్కి పోవాలి అన్నాడు మా డిఐజీ. వాడు ఐపీఎస్ ఆఫీసర్, అంత ఆనెస్టీ ఆఫీసర్ వారలంగారు. కళ్ళు నెత్తికి, ఎల్లప్పుడూ కనుబొమ్మలు ఆకాశానికి ఉంటాయి. ఎవరిని నమ్మడు, అందరినీ దొంగల్లా చూస్తాడు. నన్ను పిలిపించి ఓ డ్రెస్సింగ్ డౌన్ ఇచ్చాడు. అలాంటి డ్రెస్సింగ్ డౌన్లకి ఈ చిటికల చిట్టిబాబా చెలించేది. ఈ చిట్టిబాబు బేవకూఫ్ కాదురా, వీడు తాటాకు చప్పుళ్లకు బెదరడు అని మనసులో అనుకుని, లేదు సార్, 33 తులాలే దొరికింది సార్. కిట్టని నా కొడుకుల మాటలు విని నోరు పారేసుకోకండి సార్. ఆఫీసర్గా తమరికి రెస్పెక్ట్ ఇచ్చి ఊరుకుంటున్నాం సార్. కానీ తమరి చేతికి నా చెయ్యి కలిపేనంటే చప్పట్లు మొదలవుతాయి సార్ అని ఉక్కు లాంటి జవాబు చెక్కు చెదరకుండా విసిరాను. దాంతో డిఐజీ గారు అగ్గిరాముడు గారు అయిపోయారు. ఆన్ ది స్పాట్ మనకి డిమోషన్. దమ్మిడి దొరకని పోలీస్ ట్రైనింగ్ స్కూల్కి ట్రాన్స్ఫరును. అయితే చిట్టిబాబా లొంగేది. 6 నెలలు సెలవు పెట్టి బ్రహ్మాస్త్రం ప్రయోగించాను. మా డిపార్ట్మెంట్లో బ్రహ్మాస్త్రం ఏమిటో తెలుసా? దాన్నే బ్రహ్మ విద్య అని కూడా అంటారు. ఇట్ ఈజ్ కాల్డ్ బూట్ లికింగ్. పాదరక్షలు పాలిష్ చేయడమే డిపార్ట్మెంట్లో అసలైన బ్రహ్మ విద్య. 6 నెలలు సెలవు పెట్టి డీజీపీ గారికి మస్కా కొట్టి ఆఫీసులో ఎక్కడ చదివింపులు అక్కడ చదివించేసరికి నెల తిరిగిందో లేదో మనకి తిరిగి ప్రమోషను, తిరిగి ఇక్కడికే బదిలీ. నెత్తికి కళ్ళు, ఆకాశానికి కనుబొమ్మలు గారికి పోలీసు గుర్రాల ఇన్ఛార్జిగా బదిలీ. దాంతో వారు 3 మాసాల పాటు సిక్ లీవు. నా పాత పోస్టు సిబిసిఐడి, కొత్త పోస్టు స్పెషల్ బ్రాంచ్. ఏదైతేనేమిటి, గంటలు కొట్టేవాడు లాగాలంటే పెద్దరాణి దగ్గర లాగ్గలడు, చిన్నరాణి దగ్గర లాగ్గలడు. ఊళ్ళో బాగా పులిసున్న బుర్ర తిరుగుడు నా కొడుకెవడో కనిపెట్టడం, వాడి కొడుకే ఉగ్రవాదులకి వెనకదన్నుగా ఉన్నాడని కుళ్ళబడవనక్కర్లేదు, కొట్లో పడేస్తే చాలు. కావాలంటే కట్న కానుకలకి కొద ఉండదు. కానీ రిటైర్ అయ్యే ముందు ఈ మధ్య భగవచ్చింత లావైపోతుంది. ఎవర్రా అక్కడ ఆర్డర్లీ? ఎవరితోనరా మాట్లాడుతున్నావు? ఎవరు? అప్పల నరసింహంగారా? హరి, అడ్డబలిసిపోయావు, పోల్చుకోలేకపోయాను. కొప్పరపు సుబ్బారావు రాసిన అల్లీ ముఠా బాగా చదివి వంట పట్టించుకున్నట్టున్నావు. ఏ, అది చదవలేదు? పేరే వినలేదా? అన్నీ చదువుతూ ఉండాలి గురు. చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురతగలుగున్. ఎవడన్నాడో ఆ మాటలు తెలుసా? మామూలు వాడుగాడు, హిరణ్యకశిపుడు. సత్యేమిటో అసత్యేమిటో తెలుసుకునే చతురత సంపాదించి నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అసత్ని ఆమోదించి కౌగలించుకోవాల. ఏంటంటావు? రా, కూర్చో కూర్చో. సోమయాజులు అలనాటి అప్పల నరసింహంగా వచ్చి అక్కడ కూర్చున్నాడు. చిల్లర మనుషులు, చిల్లర పోలీసులు స్నేహంగా ఉంటారు.
అయితే ఇద్దరికీ చిల్లర రోజులు దాటిపోయాయి. ఇద్దరూ ఇప్పుడు ఘరానా మనుషులు. అయితే స్నేహధర్మం మాత్రం మిగిలిపోయింది. మధ్యాహ్నం 12 దాటిపోయింది. గదిలో చిట్టిబాబు, మరో గుమస్తా ఉన్నారు. నీతోనే మాట్లాడాలి గురువు అన్నాడు సోమయాజులు అనబడే అలనాటి అప్పల నరసింహం. ఏమిటి కథ? చాలా ఉంది. గుమాస్తాని భోజనం చేసి సాయంత్రం రమ్మన్నాడు చిట్టిబాబు. గుమాస్తా వెళ్ళిపోయాడు. చిట్టెమ్మ పేర వచ్చిన ఉత్తరం జేబులోంచి బయటికి తీస్తూ, అరుణప్రకాశం అనే పేరు ఎక్కడైనా విన్నావా అని అడిగాడు. అంతవరకు నవ్వుతూ ఉన్న చిట్టిబాబు ఆ ప్రశ్నతో పొదలచాటున మాటు కాసిన పులిలా మారిపోయాడు. వాడు ఊళ్ళో ఉన్నాడా అని సోమయాజుల్ని ఎదురు ప్రశ్న వేశాడు. నువ్వు నాకొక సాయం చేస్తానంటే నీకొక సాయం నేను చేస్తాను అన్నాడు. ఏమిటా సాయం? చేస్తానని ముందు హామీ ఇయ్యి. చల్లకొచ్చి ముంత దాస్తావెందుకు? పోలీసోడి హామీల సంగతి నీకు తెలియంది కాదు అని కొంచెం విసుగుతో అన్నాడు చిట్టిబాబు. వెంటనే రంగంలోకి దిగిపోవడం మంచిది అనుకున్నాడు సోమయాజులు అనబడే అప్పల నరసింహం. ఉత్తరం జేబులో పెట్టేశాడు. తరువాత చిట్టెమ్మ చేత సంతకం చేయింపించిన పురోణి పైకి తీసి చిట్టిబాబు చేతికిచ్చి చదవమన్నాడు. చిట్టిబాబు చదివాడు, నవ్వాడు. నువ్వు డబ్బు ఎంత ఇచ్చేవో మానేవో గాని 22,000 మాత్రం ఈ ఆడమనిషికి నువ్వు ఇవ్వలేదు. అది ఖాయం. 2,000 22,000 అయింది. అక్షరముల 22,000 రూపాయలు అని కూడా రాసుంటుంది చూడు. చూశాను. అక్షరముల 2,000 రూపాయలు ఎలా మారిందో తెలుసా? అక్షరముల 22,000 రూపాయలు కింద మారింది. రాసిన డాక్యుమెంట్ రైటర్ ఎవడు? ఓహో, ఈ ప్రబుద్ధుడా 6 నెలలు శిక్షపడి అప్పీల్లో కాబోలు నెగ్గాడు. బయటపడ్డాడు. ఆస్తి ఏమిటి చూద్దాం అని ఆస్తి వివరం చదివి నోటితో ఈలవేశాడు చిట్టిబాబు. ఇది అల్లప్పుడు ఆ కొట్టుకున్న కేసులో మర్డర్ అయిపోయిన కరణం కుర్రాడిల్లు. నాకెందుకు తెలీదు. వాడి పెళ్ళం దిబ్బగా పొట్టిగా ఉన్నట్టు గుర్తు. దానికా వేస్తావు టోపీ అన్నాడు చిట్టిబాబు. టోపీయే వేస్తానో కిరీటమే పెడతానో నీకు అనవసరం. ప్లీడర్ ఎప్పుడైనా నిజం పలుకుతాడు, మ్యాజిస్ట్రేట్ ఎప్పుడైనా న్యాయం చేస్తాడు అని విన్నాను కానీ పోలీసాడు నీతి బోధ చెయ్యడం నేనింతవరకు ఎక్కడా వినలేదు. నువ్వు చెప్పిన ఆ చిట్టెమ్మ తక్కువదేం కాదు. ఇదిగో చూడు ఈ ఉత్తరం అని ఉత్తరం చిట్టిబాబు చేతికి ఇచ్చాడు. ఉత్తరం కవరు చింపనట్టుగా తెరిచి మాత్రం ఉంది. ఉత్తరం ఎవరి పేర వచ్చింది? బొల్లా ప్రగడ చిట్టెమ్మ ఉరఫ్ సుందరమ్మ పేర. అదే పాపం దానికి ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తపల్లి మహాలక్ష్మి, కొత్త అగ్రహారం, విజయనగరం నుంచి. హద్గది. ఆ కొత్తపల్లి మహాలక్ష్మి చచ్చీసింది. ఆ సంగతి ఈ రాసిన వాడికి తెలీదు. ఆ అడ్రస్ నుంచి ఏ ఉత్తరం వచ్చినా ఇది తన చిన్న మేనల్లుడికి పాసాన్ చేస్తుంది. వాడిప్పుడు ఊళ్ళో లేడని నువ్వే అన్నావు అంటే కొంత భోగట్ట అప్పుడే నీకు తెలుసన్నమాట. చిట్టిబాబు కవర్ తెరిచాడు. లోపల చిన్న కాగితం మీద ఒక ఉత్తరం, మూసివేసిన మరొక కవరు, అడ్రస్ లేనిది ఉన్నాయి. ఉత్తరం చదువు. చిట్టిబాబు చదివాడు. ఇది నీకు ఆఖరి జాబు. నువ్వు పెటీ బూర్జువాగా తయారవుతావనుకోలేదు. కానీ ఆఖరిసారిగా ఒక్క ఉపకారం చేసి పెట్టు చాలు. ఇందులో కవర్ ఒకటి ఉంది. అది విప్పకు, చదవకు. ఆ పాటి ఆనెస్టీ నీలో ఇంకా మిగిలి ఉందని మా నమ్మకం. శుక్రవారం సాయంత్రం సరిగ్గా 6 గంటలకి శివాలయం గేటు దగ్గర ఉండు. మెడలో నీలం రంగు తువ్వాలు వేసుకో. ఓ గెడ్డపాడు దాన్ని బట్టి నిన్ను పోల్చి నిన్ను బీడీలకి డబ్బులు అడుగుతాడు. అతనికి ఇందులో కవర్ ఇచ్చి అంతే చాలు.
నీ వల్ల మేము ఆశించే ఆఖరి ఉపకారం ఇంతే, ఇదే. నీ ప్రియురాల్ని పెళ్లాడి నీ బూర్జువా కలలు ఎంతవరకు నిజం చేసుకోగలవో మేము చూస్తాం. అది ఆ ఉత్తరం. సంతకం లేదు, ఊరి పేరు లేదు, తారీఖు లేదు, ఎవరికి రాశారో లేదు. క్షణం ఆలోచించాడు చిట్టిబాబు. ఇవాళే శుక్రవారం, 1 గంట అయిపోయిందే. రెండో ఉత్తరంలో ఏముంది? అది చింపినట్టుగా తెలియకుండా ఎలా విప్పడమో నాకు తెలియలేదు. మాటు కాసిన పులి మరొక చోటుకి, అంటే మరొక గదిలోకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ పైకొచ్చింది. ఏమిటుంది అందులో అని ఆత్రంగా అడిగాడు సోమయాజులు. చేత్తో వారించాడు మాట్లాడవద్దని చిట్టిబాబు. తర్వాత చెప్పాడు. పద్దన్న అని ఒకడున్నాడు. వాడి పేరు పొద్దన్న అని తెలిసింది. పొద్దు అంటే ఉదయం. వాడే ఉదయభాస్కరం అని మొన్న ఈ మధ్యే తెలిసింది. వాడు ఎలా ఉంటాడో తెలీదు. మెట్రికులేషన్ ఫోటో ఒకటి దొరికింది, కానీ మారిపోయి ఉంటాడు. వాణ్ణి పట్టించిన వాడికి 25,000 బహుమానం. దొరికితే నీకు కొంత ముడుతుంది. కవర్లో ఏముందో నేను నీకు చెప్పను. నీకేం కావాలో వేగిరం చెప్పు, నాకు వ్యవధి లేదు. లేడీ వెనక పరిగెట్టవలసిన పులి తొందరలో ఉన్నాడు చిట్టిబాబు. నాకు 75,000కి పురోణి రాసింది కదా, కానీ గోపికా మనోహరం అని ఒక ఆయన ₹1,00,000 మనకి పోటీకి దిగాడు. కోర్టుకెక్కితే 10 ఏళ్ళు డేకిరేస్తుంది. ఈ దిబ్బదాన్ని బెదిరించి ఓ నొక్కు నొక్కి ఇల్లు మనం రాయించేసుకోవాలి అని టకటకా చెప్పాడు. ఒక్క క్షణం ఆలోచించాడు చిట్టిబాబు. తర్వాత చెప్పాడు. ఈ మనోహరంగాడు అప్పట్లో అందరి డబ్బు అందరికీ పంచాలి అనేవాడు. ఇప్పుడు అందరి డబ్బులు కొందరమే పంచుకుందాం రండి అంటాడు. అప్పటికీ ఇప్పటికీ వచ్చిన తేడా అంతే. అదే మోస్ట్ డేంజరస్ బగ్గర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అయినా చూస్తాను. నేనైతే తర్వాత మళ్ళీ వస్తాను. నా పురోణి ఏది? ఇలా ఇయ్యి. చిట్టిబాబు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పురోణి నా దగ్గరే ఉండని. ఆ అమ్మని దాంతోనే భయపెట్టాలి కదా. డెస్క్లో తాళం వేసి భద్రంగా ఉంచుతాను. ఇప్పుడు మరింక నువ్వు వేగిరం వెళ్ళు. అంతా సక్సెస్ అయితే నీకు కూడా రివార్డు వస్తుంది. సక్సెస్ కావటానికి నాకు అర్జెంటు పనులు బోల్డ్ ఉన్నాయి అని సోమయాజుల్ని తొందరగా తోలీసాడు చిట్టిబాబు. అసలు ఉత్తరం ఏమిటో చెప్పేడు కాడు అని కొంచెం విసుక్కుంటూ వెళ్ళాడు సోమయాజులు అనబడే అప్పల నరసింహం. అసలు తెలిస్తే ఈ రహస్యం తిరిగి ఉగ్రవాదులకి వీడు 10,000కు బేరం పెట్టగలడు అనుకున్నాడు చిట్టిబాబు. సోమయాజులు వెళ్ళిన తర్వాత లోపల ఉత్తరం మళ్ళీ చదువుకున్నాడు. అందులో కూడా స్థలం పేరు లేదు, తారీఖు లేదు, సంతకం లేదు. ఆదివారం సాయంకాలం టాపు లేని జీపులో పెళ్ళికొడుకు ఊరేగుతాడు. శివుడి గుడి దగ్గర దిగుతాడు. పూలమాల వేసి సత్కరించి సాగనంపవలెను. తరువాత వెంటనే మర్రి చెట్టు పక్క సందులోంచి యువతల రోడ్డుకి వచ్చేస్తే నేను కానీ వెంకన్న కానీ వివి 2526 నెంబర్ స్కూటర్తో సిద్ధంగా ఉంటాం. స్కూటర్ నెంబరు కూడబలుక్కుని గుర్తుంచుకోవలెను అని మాత్రం ఉంది ఆ ఉత్తరంలో. మనసులో గుండెలు బాధీసుకున్నాడు చిట్టిబాబు. ఆదివారం సాయంకాలం టాపు లేని జీపులోనే వస్తున్నాడు పెళ్లి కొడుకు, అంటే ముఖ్యమంత్రి. శివుని గుడి దగ్గర అవును దిగుతాడు. అక్కడ గాంధీ మహాత్ముడి విగ్రహం ప్రతిష్ఠించారు. అది ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తాడు. పూలమాల వేసి సత్కరించి పువ్వుల మాటున బాంబు ఉంటుంది. సాగనంపవలెను, చంపవలెను. చిట్టిబాబు కూడా గాభరా పడిపోయాడు. హోరి నాయనో అనుకున్నాడు. ఉత్తరానికి ఫోటో కాపీ తీయించాడు. అసలు ఉత్తరం ఎటువంటి కవర్లో ఎలా అంటించబడిందో అలాగే అంటించాడు. ఈ అరుణప్రకాశం గాడు రాయవెల్లూరులో ఉన్నాడు. వాడికి దీని భోగట్ట తెలియదు, ఊళ్ళో ఉన్నా తెలియదు. ఇతను ఉత్తరం మధ్యలోనే సంగ్రహించాడు కాబట్టి. తరువాత నెక్స్ట్ ఉత్తరం పుచ్చుకునేవాడెవడో ఇవ్వవలసిన వాడికి తెలియదు, ఇవ్వవలసిన వాడెవడో పుచ్చుకునేవాడికి తెలియదు. అందుకే సాంకేతికాలు
బీడీలకి డబ్బులు అడగడం, మెళ్ళో నీలిరంగు తువ్వాలు వేసుకోవడం. ఫైన్ ఫైన్ ఫైనో. హరుణ ప్రకాశం అంటే 20 ఏళ్ళు కదా ఉంటాయి. మొదరోణ్ణి పంపకూడదు, లేతగా కనిపించాలి. 707 దుర్గారావు గాడున్నాడు. నీలం రంగు తువ్వాలికి కష్టమే ఉంది. అయితే ఈ బీడీల గాడిని వెంటనే పట్టేయడమా? వాడికి సాయంగా వెనక 2-3 ఉండి ఉండాలి. వీణ్ణి ఫాలో అయితేనే గాని వాళ్ళెవరో తెలియదు. అదీగాక వీణ్ణి ఇప్పుడే పట్టేస్తే నేను గాని వెంకన్న గాని వాళ్ళు దొరకరు. నేను గాని అనబడేవాడు తప్పక ఉదయభాస్కరమే అయ్యుంటాడు. వెంకన్న అనేవాడు డాక్టర్ వెంకటేశ్వరరావు గాడు అయ్యుండాలి. ఎవణ్ణి పట్టినా 25,000 బహుమానం. చిట్టిబాబు సంతోషంతో చెయ్యి రాసుకున్నాడు. ఈ దెబ్బతో అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ షూర్. ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్ కూడా రావచ్చు. హార్డర్లీ 707ని అర్జెంటుగా రమ్మను. మరో 3 మెన్ కూడా కావాలి, అర్జెంట్. ఆ శుక్రవారం రాత్రి 12 గంటలకి చిటికెల చిట్టిబాబు అగ్గిరాముడైపోయాడు. ఏం జరిగిందిరా అని బూతులతో అతను కేకలు వేశాడు. 707 దుర్గారావు ఈ విధంగా చెప్పాడు. శివాలయం గేటుకాడ నీలం రంగు తువ్వాలేసుకొని ఉత్తరం పట్టుకొని నన్నుండమన్నారు కదా. డ్రెస్సు ఏటి వేసుకోవాలో తమరు చెప్పలేదు. పంట్లం వేసుకొని షర్టు టక్ చేసుకుంటే బాగుంటుందా, టక్ చేసుకోకుండా ఉంటే బాగుంటుందా, తమరు ఏటి చెప్పలేదు. కాకా ఓడి లుంగీ లాంటి లుంగీ కడితే బాగుంటుందని అనుకున్నాను కానీ నా కాడ లుంగీ లేదు. కొందామంటే ఏడుగారు తువ్వాలకైతే డబ్బు ఇస్తానన్నారు కానీ లుంగీకి నేనెక్కడ డబ్బు తెచ్చేది అనేసినారండి. సరేనని అప్పుడు మా అన్నయ్య ఆర్బర్లో పనిచేస్తున్నాడండి. ఆడి కాడ పంట్లం అరువు తీసుకొని వేసుకొని చొక్కా టక్ చెయ్యకుండా ఒగ్గేసి భుజం మీద తువ్వాలు వేసుకున్నానండి. తువ్వాలు కాడ చిన్న పేసి రాకపోలేదండి. నేత తువ్వాలైతే సవక. అదే కొంటనంటాడండి ఏడ్డు. కానీ నీలిరంగు అంచున్న తువ్వాళ్లే కానీ నీలం రంగు తువ్వాలు తువ్వాళ్ళల్లా దొక్కలేదండి. అప్పటికి కానీ ఏడ్డు టరికి తువ్వాలు కొన్నాడు కాదండి. అప్పుడు తువ్వాలేసుకొని శివాలయం కాడికి వెళ్ళి చూద్దును కదా. గుడికి 2 దువ్వారాలున్నాయండి. 2 దిక్కల 2 ఉన్నాయండి. దేనికాడ ఉండడమోనని తికమక అయిపోనండి. 5:30కే అక్కడికి చేరిపోను కదండి. 2 దిక్కల టచ్చాడి తిరిగినానండి. 2 గుమ్మాల కాడ ముష్టోళ్ళు బారులు తీరి ఉన్నారండి. జనం వస్తా పోతా ఉన్నారండి. 6 గంటలకల్లా పెద్ద గేటు కేసొచ్చి చేతికేసి చూసుకుంటున్నానండి. హాడికేసి చూడలేదండి. బీడీకెళ్ళియే 10 పైసా దీజియే బాబూజీ అని హిందీలో ఆడు అడిగేసరికి తుళ్ళి పడ్డననుకోండి. వెనక నుంచి ఆడిని చూస్తే గుండె జడు పట్టుకుంది. ఘటోత్కచుడు పొట్టేడైపోయి ముష్టోడైపోయినట్టున్నాడు. జుట్టు గెడ్డం రెల్లు గెడ్డిలా లెగిసిపోనాయి. ముఖం చూస్తే ఏడుపు లేదు, నవ్వు లేదు, ఇషారం లేదు, ఏటీ లేదు. ఓ ఈటికి ఎలాగో రాయి ఎలాగో అట్టున్నాడు. దాంతో గాబరా అయిపోన్ను. ఏటి చెయ్యాలో మర్చిపోన్ను. తొత్తు కొడుకు కళ్ళు చూసి భయం వేసి అప్పుడు ఉత్తరం సంగతి గుర్తుకొచ్చింది. చొక్కా జేబు చూద్దును, లేదు. గుండె దడ పట్టేసింది. ప్యాంటు దడివినాను, ఉంది. తీసి ఇచ్చేసినాను. దాంతో మెళ్ళో నుంచి పావును తీసి పారేసినట్టు ప్రాణాలు లెగిసొచ్చినట్టయింది. ఆడు పాదో కొత్తదో పంచు కట్టుకున్నాడు.
పాద్ది సారల సొక్క వేసుకున్నాడు. సంకల మూటొకటి ఉంది. గెడ్డం మీద ఎడంవైపు చిన్న కంతి ఉన్నట్టే గుర్తు. నేను అంతే చూశాను. ఆడు ఉత్తరం ఉచ్చుకొని నా ముఖంలోకి చూసి థ్యాంక్స్ అన్నాడు. కుంటూ పోనాడు. ఆడిని మరి ఫాలో కాలేదు నేను. తమరు వద్దన్నారు కదా మరి. అంచేత తర్వాత ఏటయిందో నూకరాజుని ఎడ్డుని అడగండి. 676 నూకరాజు చెప్పిన వృత్తాంతం. నా కళ్ళు డేగ కళ్ళండి, కానీ హెడ్డు గారికి చూపు లోపం ఉందండి. తమరికి కూడా ఆ భోగట్ట తెలిసి కూడా వారిని నాతో తోడు పంపించారండి. అంచేత తమరిప్పుడు ఎవరిని తిట్టి ఏం ప్రయోజనం లేదండి. తిప్పులాడి మా అప్పని చూడు, తీర్థంలా మా బావని చూడు అంటే హెడ్డుగారు రాత్రి వేళైతే ఇద్దరిలో ఏ ఒక్కరిని చూడలేరండి. ఏం చేస్తాం, చూపానదండి. అంచేత అవతల ఆ పిట్టని వేటాడడం, యువతల ఈ పక్షిని కాసుకోవడం, రెండు పనులు ఒకేసారి చూసుకోవడం కష్టమైందండి. అయినా శాయశక్తులా ప్రయత్నం చేసామండి. ఆ ఉత్తరం దుర్గారావు దగ్గర తీసుకున్నాడే కానీ ఆడు వెంటనే ఉత్తరం చింపి చదువుకోలేదండి. కుంటూ వెళ్ళాడండి. కుంటి దొంగ కుంటండి. తర్వాత తెలిసిందండి. దారిలో ఓ కిళ్ళి కొట్టు దగ్గర ఆగి శ్రీకృష్ణ సినిమాకి వాడు దారి అడుగుతున్నాడు. తొత్తు కొడుకుది అయితే ఈ ఊరు కాదని తెలుసుకున్నా. ముందే వెళ్ళి అక్కడ గేటు దగ్గర కాసాం. వాడు కుంటూ నెమ్మదిగా అక్కడికి చేరాడు. ఇంకా 6:30 గంటలాట ఆరంభం కాలేదు. వాడు తిన్నగా హాలు టాయిలెట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉత్తరం తీసి చదివి ఫ్లష్తో నీళ్ళతో కొట్టేసినట్టున్నాడు. 15 గంటకు బయటకు వచ్చాడు. మనిషి రూపం పూర్తిగా మారిపోయింది. లోపల ఏం చేశాడంటే నీళ్లు వేసి జుట్టు గెడ్డం చింపిరిగా లేకుండా దువ్వేసుకున్నాడు. దాంతో ముష్టి రూపం పోయింది. చంకని మూటతో అన్నవరానికో సింహాచలానికో వెళ్ళే పరదేశీ ముసాఫిర్ రూపం వచ్చేసింది. కుంటి కూడా ఎగిరిపోయింది. చకచక నడుస్తూ నా వైపు ఓసారి చూశాడు. కళ్ళు ఓ క్షణం కలిసేయంతే. తొత్తు కొడుకు పోల్చాడేమోనని అనుమానం వేసింది కానీ ఏం చేస్తాం అనుకున్నాను. సినిమా బొమ్మల అడ్వర్టైజ్మెంట్లు అమాయకంగా చూస్తూ ఉండిపోయాను. వాడు గేటు బయటికి వెళ్ళి అక్కడ నిల్చున్నాడు. ఓసారి వెనక్కి తిరిగి చూశాడు. నేను ఓ కారు వార నక్కీసాను. వాడికి కనిపించలేదని అనుకుంటున్నాను. వాడు టికెట్ల మీ దగ్గరకు వచ్చి అక్కడ టైం చూసుకుని మళ్ళీ బయటికి వెళ్ళి గేట్ దగ్గర నిల్చున్నాడు. ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాడ్రా అనుకున్నాను. అదే నిజమైంది. ఓ 18 ఏళ్ల గుంటడు స్కూటర్ మీద వచ్చి దిగాడు. వాడు ఎక్కడున్నా పోల్చేయగలను. చిలక ముక్కు, వాడు చక్కగున్నాడు. అలాంటోళ్ళు ఆడవాళ్ళైతే ఆడాళ్లే లవ్ చేసేస్తారు, మొగాళ్ళైతే మొగాళ్లే లవ్ చేసేస్తారు. అంత చక్కగున్నాడు. వాడు వీడు గుసగుసలాడుతున్నారు. ఆడుకున్నాక ఇద్దరు స్కూటర్ ఎక్కేశారు. చంపేసినారా దేవుడా అనుకొని నేను హెడ్డు వాళ్ళ వెనకే ఆటో ఎక్కేసినాం. బండి నెంబరు స్కూటర్ది V3285. తిన్నగా రైల్వే స్టేషన్కి వెళ్ళింది స్కూటరు. ఇద్దరూ దిగారు. స్కూటర్ల పార్కింగ్ ఏరియాల బండి పెట్టి స్టేషన్లోకి వెళ్ళారు. మేము ఆటో దిగాం. గంటలోపున పలాస ప్యాసింజర్ తప్ప మరో బండి లేదన్నారు. అక్కడ మన స్పెషల్ బ్రాంచ్ కుర్రోడిని మరోణ్ణి మన హెడ్ గారికి సాయం ఉంచి ఇద్దరిని గేట్ దగ్గరుంచి నేను ఆటోలో నటరాజ డ్రామా డ్రెస్ మార్ట్కి వెళ్ళి అక్కడ ఓ గెడ్డం తగిలించుకొని వచ్చాను. స్కూటర్ ఇంకా పార్కింగ్లోనే ఉంది. అయితే ప్లాట్ఫారం మీద మన పరదేశీ ముసాఫిర్ నా కొడుకే ఓ మూలకున్నాడు కానీ చిలక ముక్కు గుంటడు లేడు. వాడి బండి మాత్రం ఇంకా స్టేషన్లోనే ఉంది కదా అని ధీమా అయిపోయాను. ఇంతలా షెడ్లోంచి పలాస ప్యాసింజర్ వచ్చి స్టేషన్లో ఆగింది. మనవాడు ఓ బోగి ఎక్కాడు. నేను పక్క బోగి ఎక్కేశాను. బండి కదిలేసింది. వాడు దిగిపోతాడేమోనని చూశాను. వాడు దిగలేదు.
తర్వాత స్టేషను 6 మైళ్ళు ఉంది. కోడి రాత్రివేళ ఒంటి కాలి మీద నిలబడి కునికేస్తుందంటారు. అలాగా పలాస బండి కునూకుతూ వెళ్తోంది. 6 మైళ్ళు వెళ్ళేసరికి అరగంట పైన పట్టింది. అక్కడ తటపటాయించి వాడెక్కిన బోగి ఎక్కి చూద్దును గదా, లేడు. బోగీలోకి జనం ఎక్కారు కానీ దిగిన వాళ్ళల్లో వాడు లేడు. ఏమైపోయి ఉంటాడా మాయముండా కొడుకు అని నేను ఆలోచిస్తూ ఉండగా స్టేషన్లో గంట గణగళ్ళాడింది. ఆ గంట ఖుర్దా నుంచి మన ఊరొచ్చే అవతల లైన్ మీదున్న బండికి వీడు వెనక నుంచి దిగేసి అది ఎక్కేసాడన్నమాట. నేను అది అందుకుని లోపన జోరం తీసుకుంది, అందుకోలేకపోయాను. బయటకొచ్చేసి లారీ ఆపి వెనక్కొచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. హెడ్డుగారు స్టేషన్లో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. మన ఎస్పీ జవాను లేడు, స్కూటరు లేదు, ఖుర్దా బండి ఖాళీ అయిపోయింది. అయితే మన ఊరే దానికి స్టార్టింగు హాల్టింగు కాబట్టి బండంతా మొత్తం చెకింగ్ చేస్తే ఇగో ఓ చింకి చారల చొక్క, చింకి పంచ, మాయ గెడ్డం ఓ మరుగుదొడ్లో దొరికేయి. వాడు వేషం మార్చేసి లార్డు కర్జన్లా బండి దిగి వెళ్ళిపోయాడన్నమాట. స్కూటర్ బండి గురించి రైల్వే పోలీసుని భోగట్టా చేస్తే అది 3 టౌన్ క్రైమ్ ఎస్ఐ గారి బండి అని ఎవరో మిస్చీఫ్ మాంగర్ ఎత్తుకొచ్చి స్టేషన్ దగ్గర వదిలేసాడని బండి ఓనర్కి ఇచ్చేసామని అన్నారు. అది సంగతి అని చెప్పాడు నూకరాజు జవాను. హెడ్ గారు, అవును అంతే జరిగింది, అంతే చూశాను అన్నాడు. చిటికెల చిట్టిబాబు అగ్గిరాముడైపోయి, ఏంట్రా చూసావు? ఆ చింకి బట్టలు మాయగడ్డమైన 676 గాడు కష్టపడి సంపాదించి తెచ్చాడు. అవి మూటగట్టి బాజా పెట్టించి ఊరేగించు. నువ్వు కూడా మెళ్ళో పువ్వుల దండేసుకొని మూటతో పాటు ఊరేగు. నీలాంటి చేతకాని వాళ్ళంతా ఫోర్స్లో చేరిపోయి డిపార్ట్మెంట్ అంతా కంగాళి చేసేసారు అని అరిచి అరిచి రేపొద్దున 8 గంటకల్లా చిట్టెమ్మ పొట్టెమ్మ దాన్ని ఈడ్చుకొచ్చి కొట్లో వెయ్యకపోతే నేను ఊరుకోను. ఏ మిష మీద తెస్తావో నీ ఇష్టం, తెచ్చి కొట్లో వెయ్యకు. తాళ్లపాలెం గెస్ట్ హౌస్లో ఉంచు. నేను వచ్చేదాకా అక్కడి నుంచి కదలకు అని హుకుం జారీ చేశారు. ఇక్కడితో రావి శాస్త్రి గారి ఇల్లు 8వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.